సీజన్ వచ్చిందంటే చాలు సాగునీటి చుట్టే తిరుగుతోంది సిక్కోలు రాజకీయం. పలాసకి బ్యారేజ్ నీరు అందించకపోవడానికి అచ్చన్న అనధికారికంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కారణమంటున్నారు అప్పలరాజు. అయితే టెక్కలిలో లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా మాజీ మంత్రి ట్రాన్స్ఫార్మర్లు లేపేశారని అనుమానిస్తున్నారు అచ్చెన్నాయుడు. ఎత్తుకెళ్లింది ఎవరో గాని శ్రీకాకుళం రాజకీయాల్లో మాత్రం ఇప్పుడిదే హాట్ టాపిక్. మాయమైన ట్రాన్స్ఫార్మర్లు, నేతల మాటలు తూటాలు, సిక్కోలులో వాటర్ వార్. రెండు దేశాల మధ్య నీటి యుద్ధాలు చూశాం, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు చూశాం. కానీ సిక్కోలు జిల్లాలో రెండు నియోజకవర్గాల మధ్య రెండు పార్టీల మధ్య నీళ్లే నిప్పులవుతున్నాయి. కొన్నేళ్లుగా నీటి చుట్టే రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్ ఎక్కుతున్నాయి సిక్కోలు పాలిటిక్స్. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు వంశధార నదిపై నిర్మించిందే గొట్టా బ్యారేజ్. ఈ బ్యారేజ్ కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా జిల్లాలో చాలా వరకు ప్రాంతాన్ని వంశధార సస్యశ్యామలం చేస్తోంది. గొట్టా బ్యారేజ్ కుడి ఎడమ కాలువలపై కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఏర్పాటు చేసి కాలువల కంటే ఎత్తులో ఉన్న భూములకు సాగునీటిని అందించే ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరిగే కొద్దీ ప్రధాన కాలువల గుండా శివారు ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా తగ్గిపోతూ వస్తోంది. దీంతో ఏటా శివారు ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోయినేడాదే దీనిపై అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసుకున్నారు అప్పటి మంత్రి అప్పలరాజు. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్కలి నియోజకవర్గానికి సాగునీటిని మళ్లించడానికి అచ్చెన్న అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అనధికారికంగా కట్టారని ఆరోపించారు. దీనివల్ల పలాస నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు అనేది అప్పలరాజు ఆరోపణ. దొంగలాగా అనుమతులు లేనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి నిర్మాణం చేయించి సుమారుగా 25,000 ఎకరాల అదనపు ఆయకట్టుని ఆయన నియోజకవర్గంలో ఆయన క్రియేట్ చేసుకున్నారు. అదనంగా ఈ 17 ఎన్నో అనధికార లిఫ్ట్ల ద్వారా 25,000 ఎకరాల ఆయకట్టుని క్రియేట్ చేసినాడు. ఎలా వస్తుందండి శివారు ప్రాంతాలకి? ఈరోజు మేము లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల గురించి మాట్లాడితే టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న రైతులు, పలాస నియోజకవర్గంలో ఉన్న రైతులు దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. సీదిరి అప్పలరాజు ఈ కామెంట్ చేసి ఏడాదవుతోంది. అప్పుడంటే ఆయన ప్రభుత్వంలో మంత్రి, కానీ ఇప్పుడు మాజీగా మిగిలిపోయారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు ఇప్పుడు పవర్లో ఉన్నారు. ఖరీఫ్ సీజన్ వేళ సాగునీటికి సంబంధించి గత ప్రభుత్వ తప్పిదాలపై దుమ్మెత్తిపోస్తున్నారు అచ్చెన్న. గుట్టా బ్యారేజ్ ఎడుమ ప్రధాన కాలువపై 26 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో టెక్కలి నియోజకవర్గంలోని 5 చోట్ల ట్రాన్స్ఫార్మర్లు మాయమైపోయాయి. దీంతో ఆ లిఫ్ట్లు నిలిచిపోయాయి. టెక్కలికి సాగునీరు ఆపేసి పలాసకు తరలించేందుకు గత ప్రభుత్వంలోని ఒక మంత్రి ట్రాన్స్ఫార్మర్ల చోరీ చేయించారని అప్పలరాజును ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ట్రాన్స్ఫార్మర్ల చోరీపై కేసు నమోదు చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు అచ్చెన్న. జిల్లాలో అంటే పరిపాలన చేసేవాడు దొంగ అయితే కింద అందరూ దొంగలే. నా చరిత్రలో శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు నేను చూడలేదు. ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు, ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి సిల్వర్ వైర్లు దొంగలాడిస్తారు, ఫీజులు దొంగలాడిస్తారు. ఎంత దారుణం అంటే చూస్తే బాగా ఆవేదన కలుగుతుంది. ఈ జిల్లాలో అసలు అధికార యంత్రాంగం ఉందా, పోలీసు వ్యవస్థ ఉందా, ఆఫీసులు ఏం చేస్తున్నారు? ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు. బాధ్యత లేకపోయినా, ఆ రోజుకి నాకు అవకాశం లేకపోయినా ఒక పౌరుడిగా, ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేసి కంప్లైంట్ చెప్పని చెప్పాను. అటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఇవి బాధ కలిగినటువంటి సంఘటనలు. టెక్కలి నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీతో నిలిచిపోయిన 5 లిఫ్ట్ల కింద సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందకుండా పోయింది. వీటి పునరుద్ధరణకు 68 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. గొట్టా బ్యారేజ్ ఎడుమ ప్రధాన కాలువే కాదు, కుడి ప్రధాన కాలువపై కూడా
అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటైతే 5 చోట్ల ట్రాన్స్ఫార్మర్లు మాయమైపోయాయి. అచ్చెన్నాయుడు ఆరోపించినట్టు కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనిచేయకూడదనే దొంగలించారా, లేదంటే వాటిలో ఉండే మెటీరియల్ కోసం ఎవరైనా ఎత్తుకెళ్లారా అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ట్రాన్స్ఫార్మర్ల మాయంలో చేతివాటం ఎవరిదో గాని ప్రతి ఖరీఫ్ సీజన్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీలకు మాత్రం అస్త్రంగా మారుతోంది.